అండ్ నెక్స్ట్ మనం ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ షెల్? వాట్ ఆర్ ద డిఫరెంట్ షెల్స్? సో షెల్ అంటే ఏం చెప్పుకున్నాం? షెల్ ఈజ్ ఏ కమాండ్ లైన్ ఇంటర్ప్రిటర్ అని చెప్పుకున్నాం కదా. ఇది చాలాసార్లు స్ట్రెస్ చేస్తున్నాం. ఎందుకనంటే ఇది మనకు అవసరం. ఇది లేకపోతే మీరు డే టు డే యాక్టివిటీ చేయలేరు. కంపల్సరీ షెల్ గురించి తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే కానీ మీరు ఏ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయలేరు. అంటే ఏ టైంలో ఏ షెల్ యూజ్ చేయాలి అన్నది మీకు తెలియాలంటే కంపల్సరీ షెల్ గురించి తెలుసుకోవాలి. సో అగైన్ షెల్ గురించి షార్ట్ డెఫినేషన్ ఎవరైనా అడిగితే, షెల్ ఈజ్ అ ప్రోగ్రామ్ దట్ ప్రొవైడ్స్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే బ్రాకెట్లో ఓఎస్ అని పెట్టి కెనాల్ అని చెప్తున్నాం కదా. ఇది ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని మనం చెప్పుకోవాలి. సో ఇక్కడ మనకి వీటి యొక్క షెల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మాట్లాడుకోవాలనుకుంటే చాలా ఉంటాయి. ఎందుకు మనం యూజ్ చేయాలి ఈ షెల్ అని అంటే, ఒకటి కమాండ్ ఇంటర్ప్రెటర్ అంటే మనం ఇచ్చే కమాండ్ ఇది ఇంటర్ప్రెట్ చేస్తుంది. అంటే కమాండ్ని ఎగ్జిక్యూట్ చేసేసి యూజర్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడానికి కోసం ఇది షెల్ అనేది పనిచేస్తుంది. లైక్ what is a interface between the user and operating system facilities కోసం. అండ్ నెక్స్ట్ స్క్రిప్టింగ్ పర్పస్ షెల్స్ మనం యూజ్ చేస్తాము. ఎందుకు యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము అనేది నేను స్క్రిప్టింగ్ దీంట్లో చెప్తాను. అప్పుడు కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. అంటే స్క్రిప్ట్ ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి, సీక్వెన్స్ ఆఫ్ కమాండ్స్ అనేవి ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి, వాటి గురించి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వేరియబుల్ హ్యాండిలింగ్. ఇక్కడ వేరియబుల్ హ్యాండిల్స్ అనేది మనం స్క్రిప్టింగ్లో యూజ్ చేస్తాము. అది కూడా సెల్స్ త్రూనే పాస్ చేస్తాం కనుక ఇక్కడ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఒక వాల్యూకి ఒక కీకి ఒక వాల్యూ ఇస్తున్నాం. ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10 అనే మనం పాస్ చేయాలనుకుంటే ఇక్కడ ఏ అనేది ఏమవుతుందంటే మీకు కీ అవుతుంది అండ్ 10 అనేది మీకు వాల్యూ అవుతుంది. సో ఏ వాల్యూకి ఒక కీకి ఒక వాల్యూ మీరు అసైన్ చేస్తున్నట్టు. ఓకే, అది మీకు స్క్రిప్టింగ్లో యూజ్ అవుతుంది. సో ఆ టైంలో కూడా మీకు షెల్ అనేది అవసరం. అండ్ మనకి ఇంకేముండొచ్చు, కమాండ్ ఇంటర్ప్రెటర్ అని, ఇంకా ఇన్పుట్ అవుట్పుట్ రీడైరెక్షన్స్ అని, ఇంకా జాబ్ కంట్రోలర్ అని. ఇక్కడ జాబ్ కంట్రోలర్ అంటే ఎంత ప్రాసెస్ ఎలా క్రియేట్ చేయాలి, ఎంత మెమరీ ఎలా క్రియేట్ చేయాలి, లేకపోతే అది ఎప్పుడు కిల్ అయిపోవాలి, అది ఫ్రంట్ ఎండ్లో రన్ అవ్వాలా, బ్యాక్ ఎండ్లో రన్ అవ్వాలా అన్నది ఇదంతా జాబ్ కంట్రోలింగ్ చేస్తుంది. సో షెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి లైనక్స్లో మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ఇది ఎవరైనా అడిగితే కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ షెల్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి డిఫరెన్సెస్ ఏమున్నాయి, డిఫరెంట్ టైప్ షెల్స్ ఏమున్నాయి మన లైనక్స్ తీసుకోండి, లేకపోతే ఎనీ అదర్ ఓఎస్ లైక్ ఒరాకిల్ అవ్వచ్చు, కెరాడాటా అవ్వచ్చు, ఏదైనా తీసుకోండి. ఓవరాల్గా ఇవి షెల్స్ అన్నిట్లో కామన్గానే ఉంటాయి. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిందంటే ఏ షెల్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్లో ఉంటుంది అన్నదే మీరు తెలుసుకోవాలి. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు బాండ్ షెల్ ఉంది, షీ షెల్ ఉంది, కాన్ షెల్ ఉంది అండ్ బాన్ అగైన్ షెల్. సో ది బెస్ట్ షెల్ ఏదైనా ఉంది అని అంటే బాన్ అగైన్ షెల్. అది చాలా ఎందుకు అంత పాపులారిటీ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఫ్యూ మినిట్స్లో. సో అందులో మనకు ఫస్ట్ షెల్ గురించి మనం మాట్లాడుకుంటే బాండ్ షెల్ గురించి మాట్లాడుకున్నాం. సో బాండ్ షెల్ ఏంటంటే దీన్ని ఎవరు డెవలప్ చేశారు అన్నది చూపించడానికి అవసరం ఉండదు. రియల్ టైంలో ఎవరు అడగరు, ఈవెన్ ఇంటర్వ్యూస్లో ఎవరు అడగరు, బట్ తెలుసుకోవాలి అది ఫస్ట్. దీన్ని స్టేవ్ బాన్ అట్ AT&T బెల్ ల్యాబొరేటరీస్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో దీన్ని మనం ఎక్కడి నుంచి ఏ పాత్లో ఉంటుంది. ఇక్కడ పాత్ అంటే లైక్ లొకేషన్ సింపుల్గా. సో /bin అసెట్స్ అనేది దాని యొక్క పాత్, దాని నుంచి మనం తెచ్చుకోవచ్చు. /binలో ఉంటుంది, దానికి సిమ్ లింక్ అనేది కూడా ఉంటుంది, bin అనే పాత్ నుంచి కూడా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మీరు బాండ్ షెల్ యూజ్ చేసి సర్వర్కి కనెక్ట్ అవుతారో, డిఫాల్ట్ నాన్ రూట్ యూజర్స్ అంటే రూట్ కాకుండా ఎవరైనా ఉంటే వాళ్ళకి వచ్చే ప్రాంప్ట్ అనేది $లో ఉంటుంది. రూట్కి అయితే మాత్రం యాష్ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏంటి రూట్ ఏంటి, నాన్ రూట్ ఏంటి అని అంటే సింపుల్గా వన్ లైన్ డెఫినేషన్లో చెప్తే, మీకు ల్యాప్టాప్ కొనుక్కున్నారు కదా, మీరు ల్యాప్టాప్ కొనుక్కున్నప్పుడు డిఫాల్ట్గా అడ్మినిస్ట్రేటర్ అనే యూజర్ వస్తాడు. సో వాడు ఎవడు ఓఎస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వచ్చేది అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ డిఫాల్ట్ వస్తుంది. ఆ అడ్మినిస్ట్రేటర్ ఏంటంటే రూట్. సో ఆ రూట్కి అన్ని ప్రివిలేజెస్ ఉంటాయి ఆ పర్టికులర్ సిస్టమ్ మీద. ఆ రూట్ కనెక్ట్ అయ్యి మీరు ఏదైనా చేయొచ్చు. అలా కాకుండా మీరు ఓఎస్ ఇన్స్టాల్ చేసుకుంటా ల్యాప్టాప్కి వచ్చిన తర్వాత మీరు ఎవరికైనా ఒక యూజర్ క్రియేట్ చేసి ఇవ్వాలనుకుంటే మీ సిస్టమ్ మీరు యూజర్ క్రియేట్ చేసేసుకొని మీ ఇంట్లో ఉన్న అక్క సిస్టర్కి ఎవరు క్రియేట్ చేసి మీరు ఇవ్వచ్చు. అండ్ దానికి కొన్ని ప్రివిలేజెస్ కూడా ఇవ్వచ్చు. ఓకే, ఈ పర్సన్ అనే
యూజర్ అనేవాడు ఇవి మాత్రమే చేయగలగాలి, అన్నీ చేయకుండానే మీరు కొన్ని రిస్ట్రిక్షన్ కూడా పెట్టుకోవచ్చు. యూజింగ్ రోల్స్ అని, గ్రూప్స్, కాన్సెప్ట్స్ అని ఉంటాయి ఓఎస్ లెవెల్లో, విండోస్లో. వాటిలో కూడా మనం చేసుకోవచ్చు. సో అలా నాన్ రూట్ యూజర్ అంటే ఏంటి అంటే, ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ కాకుండా నార్మల్గా కనెక్ట్ అవుతారో వాళ్ళందరూ నాన్ రూట్ కిందకి వస్తారు. అంటే వాళ్ళు అన్నీ చేయలేరు, వాళ్ళు లిమిటెడ్గానే ఎగ్జిక్యూట్ చేయగలరు ఏదైనా. అది డిఫరెన్సెస్. సో ఎవరైతే నాన్ రూట్గా కనెక్ట్ అవుతారో వాళ్ళకి డాలర్ సింబల్ వస్తుంది, మామూలుగా అయితే యాష్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ షీషెల్ అంటే ఇది కూడా బెల్జా ఇంట్రొడ్యూస్ చేశారు, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అట్ బెర్క్లీలో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే, దెన్ దీని యొక్క కమాండ్ పాత్ ఎలా వస్తుందంటే /bin csh అని ఉంటుంది. అండ్ అగైన్ ఇక్కడ మీకు నాన్ రూట్కి అయితే % ఉంటుంది, రూట్కి అయితే యాష్, అది కామన్. నెక్స్ట్ ఇంకో ఏముందంటే కాన్షెల్. సో కాన్షెల్ కూడా డేవిడ్ కార్న్ అట్ బెల్ ల్యాబ్స్లోనే ఇంట్రొడ్యూస్ చేశారు. దీని యొక్క ఫుల్ పాత్ ఎలా వస్తుందంటే /bin ksh అని వస్తుంది. అండ్ నాన్ రూట్ యూజర్ అయితే డాలర్ వస్తుంది, అండ్ రూట్ అయితే యాష్ అని వస్తుంది. దెన్ బాండ్ అగైన్ సెల్, ఇది దీని ఫీచర్స్ మనం ఇంకా ఇంకో స్లైడ్ ఉంది, అందులో ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటాం. సో ఇది బిన్ బ్యాష్ అని వస్తుంది. ఇక నాన్ రూట్ చూస్తే మీకు బిన్ బ్యాష్ ఇలా XXX అంటే దాని యొక్క బిన్ యొక్క వెర్షన్ ప్లస్ డాలర్ ప్రాంప్ట్ వస్తుంది. అదే ఇదైతే రూట్ అయితే సేమ్ అదే వస్తుంది, లాస్ట్లో యాష్ వస్తుంది. సో మీరు ఇక్కడ ఈ 4 షెల్లో మీరు అబ్జర్వ్ చేస్తే రూట్ ఉన్న ప్రాంప్ట్ దాని యొక్క ప్రాంప్ట్ యొక్క మారలేదు, ఒకేలా ఉంది, యాష్ ఉంది, కానీ మిగతా వాటికి మారింది కొంచెం. ఓకే, డాలర్ దగ్గర % కూడా చూసాం మనం షీషెల్లో. సో ఇప్పుడు మనం ఏంటి డిఫరెన్సెస్ ఇన్డెప్త్గా తీసుకుంటే డిఫరెన్సెస్ ఏంటి చెప్పుకోవచ్చు అని అంటే, మీ స్లైడ్ చూడండి. ఈ స్లైడ్లో మీకు ఇంపార్టెంట్ ఏది ఉంది అని అంటే నేను అది మాత్రమే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో నేను ఇక్కడ లేజర్ పాయింట్ తీసుకుంటాను. ఓకే, సో ఇక్కడ బాన్ షెల్ తీసుకోండి, షీ షెల్ తీసుకోండి, కాన్ షెల్ తీసుకోండి, లాస్ట్లో బాన్ అగైన్ షెల్ పెట్టాను. సో మీరు ఎవరైనా వర్క్ చేస్తున్నప్పుడు ఏ షెల్ బెస్ట్గా ఉంటుంది అని అనుకుంటే, యూజ్ చేయాలనుకుంటే బాన్ షెల్ బ్యాష్ బాన్ అగైన్ షెల్ మాత్రమే యూజ్ చేయండి. ఎందుకు అని అంటే చూడండి, లాస్ట్ ఫీల్డ్ చూడండి, మీకు అన్ని వీటితో కంపేర్ చేసుకున్నప్పుడు లాస్ట్ దీంట్లోనే మీకు అన్ని అడ్వాన్స్ థింగ్స్ ఉన్నాయి. సో ఇందులో సింటాక్స్ స్టైల్ చూసుకుంటే ఫస్ట్ ఇందులో అన్నిట్లో బాన్ షెల్ ఇందులో సింపుల్గా ఉంటుంది. సింటాక్స్ నథింగ్ బట్ కమాండ్ సింటాక్స్ అన్నట్టు, అది చాలా సింపుల్గా ఉంటుంది. ఇది ఏంటంటే సిమిలర్ టు బాన్ షెల్ అండ్ సీ షెల్ కాంబినేషన్తోనే ఇందులో వస్తుంది. అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే ఇది కొంచెం లిమిటెడ్ ఫీచర్స్తో ఉంటుంది. బాన్ షెల్, సీ షెల్, వీటిలో కేషెల్లో ఇది మాత్రం అడ్వాన్స్గా ఉంటుంది. ఇది చాలా నేను చెప్పాను కదా, స్క్రిప్టింగ్లో మనం బాగా ఈ షెల్ని యూజ్ చేస్తాము అన్నట్టు. అండ్ కమాండ్ హిస్టరీ అంటే ఏంటంటే, మీరు ఒక 20-30 కమాండ్లు ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీరు ఏం చేశారో మళ్ళీ చూడాలనుకుంటే చూడలేం, అంటే ఇందులో లిమిటెడ్గా ఉంటుంది. బట్ బ్యాష్లో తీసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. అంటే లైక్ ఐ థింక్ నేను చూసిన వాడికి 1000+ అబవ్ అని కూడా మన సెట్టింగ్ కూడా మార్చుకోవచ్చు. 1000 అయితే మినిమంలో వస్తుంది, 1000 కమాండ్ హిస్టరీ మనం చూడగలం. అండ్ జాబ్ కంట్రోల్ మనం చెప్పాం కదా, జాబ్ కంట్రోల్ అంటే ఏంటి, దాన్ని మనం ఫోర్గ్రౌండ్లో రన్ చేయాలా, బ్యాక్గ్రౌండ్లో రన్ చేయాలా. ఇక్కడ ఫోర్గ్రౌండ్ అంటే ఆ ప్రాసెస్ రన్ అయినంత వరకు మీరు ఇంకో ప్రాసెస్ రన్ చేయలేరు. బ్యాక్గ్రౌండ్ అయితే ఏంటంటే ఆ ప్రాసెస్తో పాటు మీరు మల్టిపుల్ ప్రాసెస్ రన్ చేసుకోవచ్చు. సింపుల్గా ఒకటి ఉంటుంది, యాంపర్సెంట్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనం బ్యాక్గ్రౌండ్లో రన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసి ఇది అడ్వాన్స్లో ఉంటుంది. అలియాస్ అంటే ఏంటంటే, అలియాస్లో ఇక్కడ తీసుకున్న బ్యాష్ బాండ్ షెల్లో మనకు ఉండదు, మిగతా వాటిలో ఉంది. ఇక్కడ అలియాస్ ఏంటంటే, మీరు ఒక కమాండ్ రన్ చేస్తున్నాం, ఎగ్జాంపుల్ fdisk అనే కమాండ్ లైనక్స్లో ఉంది, అది మనం ఎన్ని డిస్క్లు ఉన్నాయి, డిస్క్ పార్టిషన్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం. సో మనం fdisk అనే కమాండ్ని టైప్ చేయడానికి కొంచెం లేజీ అనుకోండి, సో దాన్ని మనం అలియాస్ పెట్టుకోవచ్చు. అంటే F అని కొట్టగానే నాకు fdisk కమాండ్ ఎగ్జిక్యూట్ అయిపోవాలి. సో దాన్ని మనం అలియాస్ అంటాం, అంటే షార్ట్ ఫామ్ అన్నట్టు. సో అలా కొంతమంది డెవలపర్స్ ఏం చేస్తారంటే, అంత కమాండ్లు ఉంటాయి, వాటిని అన్నిటిని వాళ్ళు అగైన్ అండ్ అగైన్ టైప్ చేయరు. సో షార్ట్ ఫామ్స్ పెట్టుకుంటారు, షార్ట్ కీస్ పెట్టుకుంటారు, అది ఎగ్జిక్యూట్ కానీ కమాండ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, అది అన్నట్టు. ఇక ట్యాబ్ కంప్లీషన్ అంటే, మీరు కమాండ్ ఇందాక చెప్పినట్టు కమాండ్ టైప్ చేయడం కన్నా ఇలా ట్యాబ్ కొట్టగానే నీకు కమాండ్ వచ్చేయాలనుకుంటే అది ట్యాబ్ కంప్లీషన్ అంటారు. ఓకే, సో ఇందులో అయితే మీకు నాట్ సపోర్ట్ ఉంటుంది బాండ్ షెల్లో, ఇందులో కూడా సీ షెల్లో ఉండదు, మిగతా సెల్స్లో అయితే మీకు ఉంది ఆ ఫీచర్. అండ్ ఇంటరాక్టివ్ ఫీచర్ అని చెప్పుకున్నాం కదా, మీరు కమాండ్స్ రన్ చేస్తున్నప్పుడు అది ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి. ఇంటరాక్ట్ అంటే మీకు దాని అవుట్పుట్ వస్తున్నప్పుడు ఎలా చూసుకోవాలి, ఏమొస్తుంది, ఇవన్నీ మనం చూడాలనుకుంటే అన్నిటితో పోల్చుకుంటే
ఆ బ్యాష్ బాండ్స్ వల్లనే మనకి మంచి హై ఇంటరాక్టివ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఐ మీన్స్ నథింగ్ బట్ మనం చూసుకునే ఇన్ఫర్మేషన్ అన్నట్టు, అంటే ఇంటరాక్ట్ అయ్యే విధానం. నెక్స్ట్ కంపాటిబిలిటీ. పోసిక్స్ కంప్లైంట్ అంటే ఏంటంటే ఇది మనం పోర్టబిలిటీ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా. పోర్టబిలిటీ అంటే ఏంటి, దట్ సాఫ్ట్వేర్ క్యాన్ సపోర్ట్ ఫర్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్స్. సో ఇక్కడ పోర్టబిలిటీ తీసుకుంటే ఇది పోర్టబిలిటీ కిందకే వస్తుంది. కంప్లైంట్ ఉంది, నాన్ కంప్లైంట్ సి షెల్ అనేది పోర్టబిలిటీకి లేదు. సో మనం ఇది ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయలేం. ఓకే, మిగతా కూడా పోర్టబిలిటీ. అండ్ ఇది మనం ఆల్రెడీ కవర్ చేసాం కదా. ఏదైనా డిఫాల్ట్గా ఏమొస్తుంది సిస్టమ్లో యూజ్ చేస్తున్నప్పుడు, బిన్ ఎస్హెచ్ అనేది దాని పాత్. ఇదైతే మీకు సిఎస్హెచ్, ఐ మీన్ బిన్ సిఎస్హెచ్ అని, ఇదైతే కేఎస్హెచ్ అని. ఇదైతే డిఫాల్ట్గా మేనేజర్ డిస్ట్రిబ్యూషన్లో మనకి ఇది వచ్చేస్తుంది. సో ఇది ఓవరాల్ డిఫరెన్సెస్. అండ్ నెక్స్ట్ మరికొన్ని తీసుకుంటే చాలా ఉన్నాయి, బట్ అది సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఇంతవరకు మనం యూనిక్స్ అని తీసుకున్నాం, లైనక్స్ అని తీసుకున్నాం. సో మీకు డౌట్ రావచ్చు, యూనిక్స్ ఏంటి, లైనక్స్ ఏంటి, ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చిందా అని అనుకుంటే, యూనిక్స్ అనేది ఎప్పుడు మీకు ఏంటంటే లైసెన్స్డ్ వర్షన్, సిస్టమ్ వి అని చెప్పుకున్నాం కదా, అవన్నీ మనకి యూనిక్స్ కిందకే వస్తాయి. రిమెంబర్, యూనిక్స్లో వచ్చేవన్నీ సిస్టమ్ వి కిందకి వస్తాయి. సిస్టమ్ విలో మనకు లైసెన్స్ వర్షన్స్ ఉన్నాయి కదా, ఏంటి హెచ్పి యూనిక్స్, ఏఎక్స్, అవన్నీ సిస్టమ్ యూనిక్స్ కిందకి వస్తాయి. బట్ లైనక్స్ అనేది ఫ్రీ ఓపెన్ సోర్స్ అని చెప్పుకున్నాం కదా. ఈ యుబుంటూ కానీ, సెంటోస్ కానీ, డిబిన్ కానీ, ఇంకా రెడాట్ లైసెన్స్డ్ ఉంది, నార్మల్ది ఉందని చెప్పుకున్నాం, అది కూడా మనం చెప్పుకోవచ్చు. బట్ సింపుల్గా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఎవరైనా యూనిక్స్కి లైనక్స్ డిఫరెన్స్ ఏంటంటే సింపుల్ ఒకటి చెప్తారు. యూనిక్స్ అనేది మాత్రం మీకు లైసెన్స్తోనే వస్తుంది, అండ్ అన్ని పాపులర్ ఓఎస్లలో లైక్ ఏఎక్స్, హెచ్పి యూనిక్స్, సోలారిస్, ఇవన్నీ మనకి అందులో వస్తాయి ఫ్లేవర్స్. అదే లైనక్స్లో అయితే అన్నీ మనకి మ్యాక్సిమం మనకి ఏంటంటే ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వస్తాయి. సో ఇక్కడ మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే ఈ స్లైడ్లో ఆరిజిన్ అంటే ఎవడిస్తున్నాడు, ఎవడు ప్రొవైడ్ చేస్తున్నాడు, AT&T వాడు యూనిక్స్ ఓడిస్తాడు. అదే లైనక్స్ అయితే మనకి ఓపెన్ సోర్స్ అని చెప్పుకున్నాం, ఎవడైనా డెవలప్ చేస్తాడు, వాడికి దగ్గర మాడిఫై చేసి అందరికీ అవైలబుల్ పెడతారు పబ్లిక్లీ. అండ్ సోర్స్ కోడ్ అవైలబిలిటీ, ఇక్కడ జనరల్ క్లోజ్డ్ సోర్స్ అంటే ఏంటంటే ఇది ఈ కోడ్ అనేది బయటకి ఇవ్వరు, మ్యాక్సిమం ఇవ్వరు, ఎందుకంటే లైసెన్స్డ్ కనుక. కానీ సోర్స్ కోడ్ అవైలబిలిటీ ఇక్కడ తీసుకుంటే ఇది ఓపెన్ సోర్స్, ఎందుకంటే ఎవడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎవడైనా దాన్ని మోడిఫై చేసుకోవచ్చు. కెర్నల్ స్ట్రక్చర్ తీసుకుంటే ఈ యూనిక్స్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఓన్గా డిజైన్ చేసుకున్నారు కనుక దాని యొక్క కెర్నల్ అనేది వాళ్ళే మేనేజ్ చేసుకుని ఉంచుతారు. కానీ ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఏది తీసుకున్నా, ఏ ఓపెన్ సోర్స్ తీసుకున్నా లైనక్స్ కెర్నల్ అనేది ఒకేలా ఉంటుంది. జస్ట్ దాని మీద మనం టాప్అప్ లాగా మాడిఫై చేసుకుంటూ పోవాలి. వేరియంట్స్లో మనం వేరియంట్స్ చెప్పుకున్నాం కదా, ఏఎక్స్, హెచ్పి, ఇవన్నీ సోలారిస్, బిఎస్డి మోడల్స్ కొన్ని ఇవన్నీ యూనిక్స్లోకి వస్తాయి. కానీ ఇవి మిగతా మాత్రం లైక్ మెనీ డిస్ట్రిబ్యూషన్ లైక్ యుబుంటూ, సెంటోస్, డిబిన్ ఇవన్నీ ఓపెన్ సోర్స్లోకి వస్తాయి. లైసెన్స్ గురించి చెప్పుకున్నాం కదా, మ్యాక్సిమం ఇవన్నీ ప్రొపరేటరీ లైసెన్స్, అంటే IBM వాడు ఏఎక్స్ లైసెన్స్ ఇస్తాడు, హెచ్పి వాడు హెచ్పి యూనిక్స్ లైసెన్స్ ఇస్తాడు, ఒరాకిల్ వాడు సోలారిస్కి లైసెన్స్ ఇస్తాడు, అలా ఇస్తాడు. ఇక్కడ లైనక్స్, నార్మల్ లైనక్స్ తీసుకుంటే GNU, ఇక్కడ మనం లైసెన్స్ గురించి చెప్పుకున్నాం. GNU అంటే ఓపెన్ సోర్స్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్లో చెప్పుకున్నాం, జనరల్ పబ్లిక్ లైసెన్స్ అని. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఏంటంటే అంత రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎవడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని దాని అర్థం. అండ్ కమ్యూనిటీ సపోర్ట్ అని కిందలో మనం మాట్లాడుకున్నాం, ఓఎస్లో కమ్యూనిటీ సపోర్ట్లో లిమిటెడ్ సపోర్ట్ ఉంటుంది ఎవరికి, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాళ్ళకి. అదే మనకి లైనక్స్ తీసుకుంటే స్ట్రాంగ్ కమ్యూనిటీ ఉంటుంది. అంటే మీరు ఇందాక చెప్పినట్టు మీరు ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, ఫారమ్స్లో సెర్చ్ చేస్తే మ్యాక్సిమం దొరుకుతుంది ఆన్సర్, బట్ మీరు డిసైడ్ అవ్వాలి అది ఎంతవరకు రైట్ అన్నది. ఓకే, ఏది పడితే అది అలా గూగుల్లో సెర్చ్ చేసేసి అది తీసుకువెళ్ళి సర్వర్లో ఎగ్జిక్యూట్ చేస్తే మీ సర్వర్ క్రాష్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ అగైన్ మీరు బాగా అనలైజ్ చేసిన తర్వాత అది రన్ చేయాలా లేదని మీరు ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి. కాస్ట్ విధంగా మనం మాట్లాడుకుంటే ఇవన్నీ మనం ఫ్రీ ఏం కాదు, కంపల్సరీ కొనుక్కోవాలని చెప్పుకున్నాం కదా. ఆఫెన్ రిక్వైర్స్ లైసెన్స్ ఫీజ్ అని, బట్ మ్యాక్సిమం లైసెన్స్ కొనుక్కోవాలి, ఇది మాత్రం మనకు ఫ్రీగానే దొరికేస్తుంది. అండ్ సిస్టమ్ వి బేస్డ్ డిజైన్లో మనకి 2 రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం, ఇవన్నీ దాని కిందకి వస్తాయి. ఇవన్నీ ఏంటంటే ఇన్కార్పొరేట్ ఎలిమెంట్స్ ఆఫ్ బోత్, అంటే 2 ఉంటాయి, అటు సగం BSD మోడల్లో అటు సగం సిస్టమ్ వి మోడల్ కలిపి ఉంటాయి. సెల్స్లో మనం చాలా రకాలు చెప్పుకున్నాము. ఈ సెల్స్లో మీరు యూనిక్స్ అని తీసుకుంటే ఇవన్నీ కవర్ అవుతాయి, అంటే డిపెండ్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది. ఇది మాత్రం డిఫాల్ట్గా
బ్యాష్ చేస్తారు, అంటే బాన్ అగైన్స్ షెల్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. సో ఇది మనకి యూనిక్స్కి లైనక్స్కి డిఫరెంట్. సో ఎవరైనా అడిగితే యూనిక్స్ ఈజ్ డిఫరెంట్ అండ్ లైనక్స్ ఈజ్ డిఫరెంట్ అని కంపల్సరీ చెప్పాలి. ఎందుకంటే యూనిక్స్లో వచ్చే ఆపరేటింగ్ సిస్టమ్స్ మెయిన్గా మనకు 3 అంటే ఆ టాప్ 4 తీసుకున్న పోనీ ఏఎక్స్, ఐబిఎం ఏఎక్స్, హెచ్పి యూనిక్స్ అండ్ సోలారిస్ అని ఇవన్నీ యూనిక్స్ అనే మోడల్కి వస్తాయి. అవి కాకుండా ఇంకేమైతే ఉంటాయో రెడ్ హాట్, ఉబుంటు, సెంటోస్, ఓపెన్సూసి ఇవన్నీ మనకి లైనక్స్ కిందకి వస్తాయి. సో ఇది మెయిన్ చెప్పుకోవాలి. ఇంకో డిఫరెన్స్ ఏంటంటే లైసెన్సింగ్. ఇది ఫ్రీ, యూనిక్స్ అనేది ఫ్రీ కాదు, కంపల్సరీ కొనుక్కునే చేయాలి. అండ్ ఇంకోటి లైనక్స్ అయితే ఫ్రీ. ఇంకోటి కమ్యూనిటీ సపోర్ట్ కూడా మీరు చెప్పొచ్చు. యూనిక్స్ వాళ్ళకైతే లిమిటెడ్ కమ్యూనిటీ ఉంటుంది, చాలా రేర్గా ఉంటుంది. బట్ యూనిక్స్కి అయితే లైనక్స్కి అయితే చాలా ఉంటుందని చెప్పుకోవాలి. ఈ డిఫరెన్స్ చెప్పాలి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. యూనిక్స్ లైనక్స్ డిఫరెంట్. సో మనం అప్కమింగ్ సెషన్స్లో కూడా ఈ త్రూఅవుట్ ఈ ఫండమెంటల్ క్లాసెస్లో కూడా మనం లైనక్స్ గురించి మాట్లాడదాం, మనం ఎక్కడ యూనిక్స్ గురించి మాట్లాడదాం. సో ఈ స్లైడ్ మీకు ఎందుకు పెట్టానంటే మార్కెట్లో కొంతమంది మీకు కన్ఫ్యూజ్ చేస్తారు, యూనిక్స్ ఏంటి లైనక్స్ ఏంటి అనే కన్ఫ్యూజ్ చేస్తారు. సో వాళ్ళని మీరు ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఎవరైనా అడిగితే కానీ ఈ ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి మీకు యూజ్గా ఉంటుంది. సో నెక్స్ట్ మనం అందులోనే ఇంకా చెప్పుకోకపోతే చాలా చాలా ఇన్ డీటెయిల్గా ఉంటాయి ఇందులో. ప్యాకేజ్ మేనేజ్మెంట్ కానీ సోలారిస్ తీసుకుంటే pkg8 అనే కమాండ్ యూజ్ చేస్తాము. మనం ఆర్పిఎం అని చెప్పాం కదా, ఆర్పిఎం రెడ్ హాట్లో కూడా యూజ్ చేస్తామని ఆర్పిఎం కమాండ్. అదే మన ఉబుంటు తీసుకున్నాం అనుకోండి, ఏపీటీ యూజ్ చేస్తాము. ఎం అనేది అగైన్ ఎంలో కూడా మనకి రెడ్ హాట్లో ఉంది. రెడ్ హాట్ 5 కానీ 6 కానీ 7 కానీ ఓఎస్లో ఎం అనే కమాండ్ కూడా యూజ్ చేసి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీంతో పాటు రెడ్ హాట్ 8 అండ్ 9 ఇప్పుడు ఉంది మన మార్కెట్లో. దాంతో ఎంతో పాటు డిఎన్ఎఫ్, బేసిక్గా 8 అండ్ 9కి మాత్రం మనం డిఎన్ఎఫ్ అనే దాన్ని మాత్రమే మనం యూజ్ చేసి ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తాం. ఇంకా ఫైల్ సిస్టమ్ కిందకు వస్తే ఒక్కొక్క ఓఎస్కి ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్, ఒక్కొక్క ఫైల్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ ఫైల్ సిస్టమ్ ఏంటి అనేది మనకి డే 2లో మనం క్లియర్గా చెప్పుకుంటాం. ఓకే, ఫైల్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. సో ఏంటి ఫైల్ సిస్టమ్, ఎలా మనం యూజ్ చేస్తాం అనేది మనం క్లియర్గా చెప్తాం. సో సోలారిస్ తీసుకుంటే యూఎఫ్ఎస్ ఉంటుంది అండ్ జిఎఫ్ఎస్ ఉంటుంది. ఈ జిఎఫ్ఎస్ అనేది ఏంటంటే జనరల్ ఫైల్ సిస్టమ్, జిఎఫ్ఎస్ జెడ్ఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్, ఇది యూనిక్స్ ఫైల్ సిస్టమ్. సో ఈ జిఎఫ్ఎస్ అనేది మనకి ఐబిఎం ఏఎక్స్లో ఉంటుంది. అదే మనం లైనక్స్ తీసుకున్నాం అనుకోండి, కామన్గా ext4, ext3, బట్ ext4 అనేది ఇప్పుడు మ్యాక్సిమం యూజ్ చేస్తారు లైనక్స్లో. అండ్ జియో ఎన్వైర్న్మెంట్ తీసుకుంటే మనకి కామన్లీ సిడి అని, కమాండ్ డెస్క్టాప్ ఎన్వైర్న్మెంట్ అని, మోటిఫ్ అని ఉంటాయి. లైనక్స్లో తీసుకుంటే జీనోమ్ అని, కేడి అని, ఎక్స్కెఫీ అని, ఎక్సెట్రా చాలా ఉన్నాయి. బట్ మనం వీటి గురించి కూడా డే 2లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్గా. జీనోమ్ ఏంటి అని సింపుల్గా ఏంటంటే మీ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క వ్యూ ఎలా వస్తుంది అన్నది ఈ జియో ఎన్వైర్న్మెంట్గా వస్తుంది. ఇనిట్ ప్రాసెస్ గురించి చెప్పుకున్నాం కదా, మ్యాక్సిమం సిస్టమ్ వి ప్రాసెస్ కిందకి వస్తాయి. ఇవన్నీ నార్మల్గా సిస్టమ్ డి కింద మెయిన్ అదే ఉంటాయి. మిగతా అవన్నీ మనం ఇగ్నోర్ చేయొచ్చు, ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ చూసుకోండి, కమర్షియల్ గురించి చెప్పాం కదా, ఇది యూనిక్స్ మొత్తం కమర్షియల్ ఫోకస్డ్, అంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటారు కనుక కమర్షియల్గానే ఉంటాయి. ఇది అంతా కమర్షియల్ కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ కమ్యూనిటీ డ్రివెన్ డెవలప్మెంట్స్ కానీ ఉంటాయి. ఇక్కడ హార్డ్వేర్ తీసుకున్నారో చూసుకోండి, హార్డ్వేర్ దానికి ప్రొపరాటీ హార్డ్వేర్స్ ఉంటాయి. అంటే ఐబిఎం వాడికి ఐబిఎం హార్డ్వేర్ ఉంది, హెచ్పి వాడికి హెచ్పి హార్డ్వేర్ ఉంటుంది, అండ్ సోలారిస్ వాడికి అయితే ఒరాకిల్ యొక్క హార్డ్వేర్ ఉంటుంది. ఓకే, అలా అనమాట. సో ఇక్కడ అలా కాదు, ఇది పోర్టబిలిటీ కనుక మ్యాక్సిమం లైనక్స్ని మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ హార్డ్వేర్లో అయినా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, బికాజ్ ఆఫ్ ఓపెన్ సోర్స్ సిస్టమ్ నేచర్ కనుక. సో ఇది మనకి యూనిక్స్ అండ్ లైనక్స్కి మ్యాక్సిమం డిఫరెన్సెస్. ఎవరు అడిగినా మీరు క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. సో ఇది మనం నెక్స్ట్ చెప్పుకునే టాపిక్, రైట్? వర్క్ స్టేషన్ క్లయింట్కి ఆర్ సర్వర్కి డిఫరెన్స్ ఏంటి బేసిక్గా. సో ఈ టర్మ్ అనేది మీరు చాలా రియల్ టైంలో మీరు ఎక్కువ యూజ్ చేస్తారు. క్లయింట్ సర్వర్ అనే కైండ్ ఆఫ్ దీంట్లో వింటుంటారు, బట్ వర్క్ స్టేషన్ చాలా రేర్గా యూజ్ చేస్తాం. సో వర్క్ స్టేషన్ అనేది ఇంతకు ముందు ఉన్నది స్టార్టింగ్ జర్నీలో, బట్ క్లయింట్ సర్వర్ అనేది మనం ఇప్పుడు ప్రెజెంట్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఏంటి డిఫరెన్సెస్ అంటే సింపుల్గా వన్ వర్డ్లో ఫస్ట్ క్లయింట్ అండ్ సర్వర్ గురించి చెప్పుకుంటే, క్లయింట్ అనేది ఏంటంటే సిమిలర్. ఎగ్జాంపుల్, మీరు మీ మిషన్ ఆర్ మీ ల్యాప్టాప్, మీరు ఏం చేస్తారు? ఎగ్జాంపుల్, మీ ల్యాప్టాప్ ఓపెన్ చేశారు, బ్రౌజర్లోకి వెళ్ళారు, google.com కొట్టారు. అక్కడ మీరు ఏం చేస్తారంటే హౌ టు కనెక్ట్ హ్యాష్ ట్యాగ్ ఛానల్.
ఆర్ గివ్ ద లిస్ట్ ఆఫ్ వీడియోస్ బై హ్యాష్‌ట్యాగ్ ఛానల్ సెట్ చేశారనుకోండి. అదేం చేస్తది సింపుల్‌గా గూగుల్ సెర్చ్ చేసి మీకు ఇచ్చేస్తది. అది ఉందా లేదా అని చెప్పి మీరు అడిగిన కీవర్డ్. సో, ఇక్కడ ఇది ఏమవుతుందంటే క్లయింట్ అవుతది. ఎందుకంటే మీరు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఫెచ్ చేస్తున్నారు. అంతే. మీరేమి దానికోసం హై ఎండ్ సర్వర్ అవసరం లేదు. హై ఎండ్ మెమరీ అవసరం లేదు. ఏం అవసరం లేదు. జస్ట్ మీరు మీకున్న చిన్న లో లెవెల్ రిసోర్సెస్‌తోనే లైక్ మీ యొక్క ల్యాప్‌టాప్‌తోనే సింపుల్‌గా ఒక రిక్వెస్ట్ అడుగుతారు. దాని యొక్క అవుట్‌పుట్ మీరు తీసుకుంటారు. అది క్లయింట్ కిందకొస్తది. ఓకే. సర్వర్ ఏంటంటే దానికి క్వైట్ ఆపోజిట్. ఇప్పుడు మీరు యాష్ టెక్నాలజీస్ అని అడిగారు. యాష్ టెక్ ఛానల్ గురించి అడిగారు కదా! సో, ఇది ఎక్కడో ఒక దగ్గర డిప్లాయ్ చేసుంటాం. ప్రెజెంట్ అయితే నాకిప్పుడు డొమైన్ లేదు. బట్ నేను క్రియేట్ చేస్తాను. అది ఎక్కడో ఒక దగ్గర డిప్లాయ్ చేసుంటాం కదా! ఆ డిప్లాయ్‌మెంట్ ఎక్కడ చేస్తాము? సర్వర్‌లో చేస్తాం. ఎక్కడ పడితే అక్కడ చేయం. ల్యాప్‌టాప్‌లో చేసి నేను రన్ చేయలేను. కంపల్సరీ దానికి ఒక సర్వర్ ఉండాలి. డెడికేటెడ్ హార్డ్‌వేర్ ఉండాలి. దానికి డెడికేటెడ్ సాఫ్ట్‌వేర్ ఉండాలి. సో, అదంతా సర్వర్ కిందకొస్తది. అదే ఎవరైతే మనకి అప్లికేషన్ సర్వ్ చేస్తున్నారో అది సర్వర్ కిందకొస్తది. ఓకే. అంటే ఆ పర్టిక్యులర్ హై ఎండ్ సర్వర్‌లో హై ఎండ్ మెమరీ ఉంటది. హై ఎండ్ డిస్క్ ఉంటది. వెన్ ఐ సే హై ఎండ్ డిస్క్ అని అంటే మేబీ టెరాబైట్‌లో డిస్క్ ఉండొచ్చు. మెమరీ అంటే మేబీ 60 జీబీ, 120 జీబీ వాటెవర్ అంత మెమరీ ఉండొచ్చు. అయితే నంబర్ ఆఫ్ ప్రాసెసర్‌లు ఉండొచ్చు. దాని మీద డేటాబేస్ అయినా రన్ అవుతూ ఉండొచ్చు. ఆర్ అప్లికేషన్స్ అయినా రన్ అవుతూ ఉండొచ్చు. సో, అది సర్వర్స్ కిందకొస్తది. సో, సర్వర్ డెఫినిషన్ అంటే సిస్టమ్ విచ్ ఈస్ సర్వింగ్ ద డేటా ఆర్ సిస్టమ్స్ విచ్ ఈస్ సర్వింగ్ ద అప్లికేషన్స్ ఫర్ ఎండ్ యూజర్స్. ఇక్కడ ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? క్లయింట్. ఇక్కడ క్లయింట్ అంటే ఎవరు? నువ్వు, నేను. ఎవరైతే ఆ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ ఫ్లష్ చేస్తున్నారో వాళ్ళు. అయితే మరి వర్క్ స్టేషన్ ఏంటి? వర్క్ స్టేషన్ అనేది ఇండియన్ ఫర్ డెస్క్‌టాప్ ప్రొడక్టివిటీ అండ్ డెవలప్‌మెంట్ టాస్క్స్ కింద ఇనీషియల్‌గా లాంచ్ చేశారు. బట్ మనం ఇప్పుడు వర్క్ స్టేషన్స్ ఏం మనం యూజ్ చేయట్లేదు ప్రెజెంట్. మనం ప్రెజెంట్ మాక్సిమం ఉండేది క్లయింట్ సర్వర్ మోడల్‌లోనే ఉంటుంది. సో, మీరు ఈ కంపారిజన్ చూసుకుంటే నేను ఈ వర్క్ స్టేషన్ గురించి స్కిప్ చేస్తాను. ఎందుకంటే ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు. బట్ ఎవరు యూజ్ చేయట్లేదు కూడా. ఈ క్లయింట్ అండ్ సర్వర్ చూడండి. పర్పస్ ఏంటి? క్లయింట్ టిపికల్లీ యూజ్డ్ ఫర్ ఎండ్ యూజర్స్ ఫర్ యాక్సెసింగ్ రిసోర్స్ అండ్ సర్వీసెస్. అంటే అదే కదా నేను చెప్పాను బేసిక్ ఎగ్జాంపుల్. జస్ట్ ఫర్ యాక్సెసింగ్ ఓన్లీ. మీరు దాని నుంచి మీరు ఏం చేయరు. జస్ట్ యాక్సెస్ చేసుకుంటారు. కానీ సర్వర్స్ ఏంటి? ఇట్స్ డిజైన్ ఫర్ వాట్? ప్రొవైడ్ సర్వీసెస్, రిసోర్సెస్ అండ్ డేటా టు అదర్ కంప్యూటర్స్. ఇక్కడ అదర్ కంప్యూటర్స్ అంటే ఎవరు? క్లయింట్స్. నేను గూగుల్‌లోకి వెళ్తా, సెర్చ్ చేస్తా, నా డేటా నేను తెచ్చుకుంటాను, చదువుకుంటాను, లేకపోతే వాటెవర్ ఏదైనా చేసుకుంటాను. సో, అది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారో సర్వర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ యూజర్ ఇంటర్ఫేస్. ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ తీసుకుంటే క్లయింట్‌లో మనకి 2 రకాలు ఉంటాయి. జిఎల్ఐ ఐ మీన్ జియూఐ ఉంటది, సిఎల్ఐ ఉంటది. ఇక్కడ కూడా జియూఐ ఉంటది, సిఎల్ఐ ఉంటది. బట్ రిమెంబర్ సర్వర్ సైడ్‌లో మాక్సిమం 90% సిఎల్ఐ ఉంటది. ఎవరు గ్రాఫికల్‌గా యూజ్ చేయరు. ఒక రేర్ కేసెస్‌లో జియూఐ కూడా ఇన్‌స్టాల్ చేసి ఉంటది. బట్ చాలా తక్కువ. అది ఎందుకు అన్నది మనం డే 2లో ఇంకా క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ప్రాసెసింగ్ పవర్ ఇక్కడ చెప్పాను. లైక్ డిపెండింగ్ ఆన్ ది ఇంటెండెడ్ యూజ్ కేస్. ఇప్పుడు మీరు ల్యాప్‌టాప్ జనరల్ యూజ్ కేస్ యూజ్ చేస్తారనుకోండి ఫైన్. అలా కాకుండా గేమింగ్ పర్పస్ యూజ్ చేస్తానంటే జస్ట్ 4 జీబీ ర్యామ్‌తో మీరేం గేమింగ్ ఆడలేరు కదా! కంపల్సరీ 16 జీబీనో వాటెవర్ 32 వాటెవర్ మీరు మీ గేమింగ్ తగ్గట్టు మీరు మోడిఫై చేసుకోవాలి. సో, ఇది జనరల్ యూజ్ కోసం ఉంది. బట్ సర్వర్ అలా కాదు. సర్వర్ ఏంటి? మల్టీ టాస్కింగ్ పర్పస్ యూజ్ చేస్తాం. మల్టీ క్లయింట్స్ రిక్వెస్ట్ కోసం యూజ్ చేస్తాం. మల్టీ యూజర్ కోసం యూజ్ చేస్తాం కనుక సర్వర్‌లో అలా ఉండదు. కంపల్సరీ కస్టమైజేషన్ ఉంటది. ఆ అప్లికేషన్ రన్ చేసే దాన్ని బట్టి దాని యొక్క స్పెసిఫికేషన్స్ మారిపోతాయి. అండ్ మెమరీ. అగైన్ ఇక్కడ మెమరీ కూడా అంతే. మీరు మామూలుగా యూజ్ కేస్ అయితే 4 జీబీ, 8 జీబీతో మేనేజ్ చేసేయొచ్చు కానీ సర్వర్ ఎడిషన్ అయితే అలా కాదు. కంపల్సరీ అప్లికేషన్‌కి ఎంత కావాలి? దాని యొక్క పాస్ట్ హిస్టరీ మొత్తం చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు మెమరీని ప్లాన్ చేయాలి. ఆ సర్వర్ బిల్డ్ చేస్తున్నప్పుడు. స్టోరేజ్ కూడా అంతే. నార్మల్‌గా అయితే 1 టీబీ సరిపోతది మీ ల్యాప్‌టాప్స్‌లో. అదే ఎక్కువ. బట్ సర్వర్స్‌లో అయితే మోర్ దెన్ 1 టీబీ ఉంటది. నేను చూసిన కొన్ని కస్టమర్‌లు అయితే 20 టీబీ, 30 టీబీ డిపెండ్స్. అది కస్టమర్ టు కస్టమర్ మారిపోతది. అది యొక్క డిస్క్ కేటగిరీ. నెట్వర్కింగ్ అంటే జస్ట్ మీరు ఇంట్లో ఉన్న ల్యాన్ కేబుల్ ఆర్ మీ యొక్క వైఫై పెట్టి యూజ్ చేసేయొచ్చు. కానీ సర్వర్ అయితే అలా కాదు. దానికి హై ఎండ్ హై ఎండ్ ఐస్ ప్రొవైడర్ ఉండాలి. దానికి డెడికేటెడ్ కేబులింగ్ ఉంటుంది. ఇవన్నీ మీకేంటంటే సర్వర్ కింద హై ఎండ్ క్రియేట్ చేసి ఉంటారు. సర్వర్ అయితే. సెక్యూరిటీ అనుకోండి. సెక్యూరిటీ ఏముంది? సింపుల్. ఇప్పుడు మీ మెషిన్‌లో మీరు ఒక్కరే జనరల్‌గా యూజ్ చేస్తున్నారు. బట్ దానికి పెద్ద సెక్యూరిటీ అవసరం ఉండదు. అండ్ అగైన్ మీరు ఏదైనా థర్డ్ పార్టీ ఇన్‌స్టాల్ చేస్తారంటే అప్పుడు సెక్యూరిటీ గురించి ఆలోచించాలి. లేదు జస్ట్ వచ్చిన ఓఎస్‌నే మీరు యూజ్ చేసుకుంటున్నారంటే అంత సెక్యూరిటీ గురించి అంత కన్సర్న్ అవసరం లేదు. కానీ సర్వర్‌లో అయితే అలా కాదు.
మీరు సెక్యూరిటీ అన్ని ఆస్పెక్ట్లో చూసుకోవాలి. అంటే సర్వర్కి ఎవరు లాగిన్ అవుతారో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఎవరు లాగిన్ ఏం చేయాలి అనేది ఇంప్లిమెంట్ చేయాలి, ఓఎస్ లెవెల్ సెక్యూరిటీ చూసుకోవాలి, అంటే ప్యాచెస్ ఏమైనా వస్తాయి, క్రిటికల్ ప్యాచెస్ ఏమైనా వస్తాయి అప్లై చేసేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా అన్ని లెవెల్స్ A to Z అన్నీ మీరు సర్వర్లో మెయింటైన్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్లో చూసుకుంటే ఇది జనరల్గా సాఫ్ట్వేర్స్ ఏముంటాయి, జనరల్ పర్పస్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి ఫర్ నార్మల్ లైక్ ఎంఎస్ ఆఫీస్. కానీ ఇక్కడ అలా కాదు, మీరు రన్ చేసే అప్లికేషన్ బట్టి మీ యొక్క సాఫ్ట్వేర్స్ మారిపోతాయి. మీరు అప్లికేషన్ పర్పస్ యూజ్ చేసిన కూడా అప్లికేషన్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ వేస్తాం. ఎగ్జాంపుల్ మీరు టామ్ క్యాట్ ఒక అప్లికేషన్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, హెచ్టిటిపి వెబ్ సర్వర్ కింద యూజ్ చేసుకోవచ్చు. అదే మీరు డేటాబేస్ కింద అయితే మీరు డేటాబేస్ లైక్ ఒరాకిల్ డేటాబేస్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అదే అప్లికేషన్ బట్టి మీరు మీ యొక్క సర్వర్ యొక్క సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అని మీరు మేనేజ్ చేసుకోవాలి. అండ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ తీసుకుంటే మ్యాక్సిమం మనకి డెస్క్టాప్స్, కంప్యూటర్స్ ఇవన్నీ మనకి ఏమొస్తాయి, క్లయింట్స్ కిందగా వస్తాయి. ఓకే, కానీ వెబ్ సర్వర్స్ కానీ లేకపోతే డేటాబేస్ సర్వర్స్ కానీ ఇవన్నీ మనకి ఏంటంటే మనకి సర్వర్ ఎడిషన్ కిందకి మనకి వస్తాయి. ఓకే, సో ఇది మెయిన్ డిఫరెన్సెస్ మనం చెప్పుకోవచ్చు క్లయింట్కి అండ్ సర్వర్కి. సో ఇప్పుడు మనం కొన్ని పిక్స్ చూద్దాం. వర్క్ స్టేషన్ అయితే ఇది ఒక వర్క్ స్టేషన్ మోడల్. నేను చెప్పాను కదా వర్క్ స్టేషన్ స్కిప్ చేశాను, బేసిక్గా అవసరం ఉండదు. సో వర్క్ స్టేషన్ ఒక మోడల్ తీసుకుంటే డెల్ ఒక వర్క్ స్టేషన్ ఇచ్చాడు, ఎలా ఉంటుంది డెల్ ఉంటుంది. అదే క్లయింట్ తీసుకోండి డెల్ లాటిట్యూడ్, అంటే నేను ఒక లాటిట్యూడ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, కానీ ఇంకా చాలా ఉన్నాయి మార్కెట్లో, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా అది క్లయింట్. ఇక్కడ జస్ట్ సింపుల్ మనం యాక్సెసింగ్ ద సర్వీసెస్ ఆర్ రిసోర్స్ ఫ్రమ్ ది సర్వర్ను తెచ్చుకుంటున్నాం మనం బై సెర్చింగ్. ఓకే, సర్వర్ తీసుకుంటే డెల్ది పవర్ ఎడ్జ్ సర్వర్ ఉంది. ఇది ఒక సర్వర్ నేను యూజ్ చేశాను నా ఆన్ ప్రెమిసెస్ సపోర్ట్లో. అండ్ ఇది ఒక సర్వర్, ఇది ఒక హెచ్పి ఆన్ ప్రెమిసెస్ సర్వర్. సో ఇక్కడ ఆన్ ప్రెమిసెస్ అని ఎందుకు స్ట్రెస్ చేశానంటే ఎండ్ ఆఫ్ ది డే మీరు క్లౌడ్లో యూజ్ చేసుకున్నా ఆన్ ప్రెమిసెస్లో యూజ్ చేసుకున్నా ఈ కైండ్ ఆఫ్ హార్డ్వేరే ఉంటుంది. అయితే క్లౌడ్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ హార్డ్వేర్ యాక్సెస్ ఉండదు, అంటే మనం యాక్సెస్ చేయలేం వీటిని. అదే ఆన్ ప్రెమిసెస్ అనుకోండి, మీరే అడ్మినిస్ట్రేటర్ అనుకోండి, మీరు కంపల్సరీ దానికి కనెక్ట్ అయ్యి దానికి స్టేటస్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే దాని యొక్క ఇక్కడ అంటే ఈ స్క్రీన్లో చూస్తే ఇక్కడ చిన్న చిన్న లైట్స్ ఉంటాయి. ఈ లైట్స్ ఒక్కొక్క లైట్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. అదన్నీ మీరు వీటికి సీరియల్ కన్సోల్ మేనేజ్మెంట్స్ ఉంటాయి, ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని కనెక్ట్ అయ్యి అన్నీ అబ్జర్వ్ చేయాలి. ర్యామ్ ఫంక్షనాలిటీ ఎలా ఉంది, అంటే ర్యామ్ ఏమైనా స్లాట్స్ ఏమైనా పోయిందా, డిస్క్ ఏమైనా ఫెయిల్ అయినాయా, లేకపోతే ప్రాసెసర్ సిపియూస్ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నాయా, లేకపోతే ఫ్యాన్స్ ఉంటాయి, దీనికి బ్యాక్ సైడ్ ఫ్యాన్స్ ఉంటాయి, ఆ ఫ్యాన్స్ పవర్ కట్కి రిలేటెడ్ ఫ్యాన్స్ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినాయి, ఇవన్నీ మీరు మానిటర్ చేస్తూ ఉండాలి. బట్ నార్మల్గా అయితే మీకు మెసేజ్లు కూడా వస్తాయి, అంటే మీరు ఆ హార్డ్వేర్ పర్చేస్ చేసి ఉంటారు కనుక మీరు దాన్ని బట్టి ఎప్పటికప్పుడు ఫ్రేమ్వేర్ అప్గ్రేడ్స్ ఇవన్నీ చేసుకోవాలి. సో ఇదంతా ఆన్ ప్రెమిసెస్ వర్క్ అయితే. అదే మీరు క్లౌడ్లో ఉందనుకో ఈ హెడాక్ మీకు అవసరం లేదు, అంతా ఆ వెండర్ ఇచ్చుకుంటాడు. వెండర్ అంటే ఎవరు, ఇక్కడ అమెజాన్ మీరు తీసుకుంటే అమెజాన్ వాడు చేస్తాడు, ఆ హార్డ్వేర్ మెయింటెనెన్స్ అంతా వాడు చూసుకుంటాడు. అజ్యూర్ అయితే అజ్యూర్ వాడు చూసుకుంటాడు. ఇంకా ఎనీ అదర్ పబ్లిక్ క్లౌడ్ వాళ్ళు చేసేసుకుంటారు. ఓకే, అదే మీరు ఆన్ ప్రెమిసెస్ మీరు మేనేజ్ చేస్తున్నారంటే మాత్రం ఈ హెడాక్ అంతా మీరు తీసుకోవాలి. సో ఇది క్లయింట్ అండ్ సర్వర్కి ఉన్న డిఫరెన్సెస్. సో దీని మీద మీరు సర్వర్ కింద అయితే దీని మీద మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకుని దాని మీద మీరు మీకు కావాల్సిన అప్లికేషన్ సర్వర్స్ డేటాబేస్ సర్వర్స్ అనేది మీరు ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, ఇది మ్యాక్సిమం డిఫరెన్సెస్ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్. సో ఈ క్వశ్చన్ నేను ఎందుకు పెట్టానంటే రీజన్ వై యూ మైట్ చూజ్ లైనక్స్ ఓవర్ విండోస్. సో మనకి మార్కెట్లో మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు వరకే మార్కెట్లో విండోస్ ఉంది, మరి విండోస్ కాకుండా లైనక్స్ ఎందుకు చేయాలి అని అంటే ఎస్ దేర్ ఆర్ చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకు అంటే 90% పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళు లైనక్స్ మీద రన్ చేస్తారంటే రెడ్ హ్యాట్ తీసుకుంటారు, లేకపోతే ఒరాకిల్ లైనక్స్ తీసుకుంటారో, లేకపోతే అమెజాన్ లైనక్స్ తీసుకుంటారో, అది వాళ్ళ ఇష్టం. బట్ 90% కస్టమర్స్ మాత్రం లైనక్స్ మీదే ఉంటారు. విండోస్ ఎక్కడ యూజ్ చేస్తారు అని అంటే ఎక్కడైతే మీకు విండోస్ వర్క్లోడ్స్ అవసరం ఉంటాయో, మెయిన్గా మనకి యాక్టివ్ డైరెక్టరీ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఆ యూజ్ కేస్లో మనం విండోస్ని యూజ్ చేస్తాం. యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంటంటే యూజర్స్ని మనం ఎలా మేనేజ్ చేస్తాం రియల్ టైంలో, అంటే ఎవరు పడితే ఎవరికి యాక్సెస్ ఇచ్చేయలేం కదా, ఏ యూజర్కి ఏ యాక్సెస్ ఇవ్వాలి, అది ఎందులో కనెక్ట్ కలగాలి, అండ్
ఇలా చాలా రకాలు ఉంటాయి. అవన్నీ మనకి విండోస్లోనే మేనేజ్ చేస్తాం. అంటే అలానే మనం లైనక్స్లో చేయలేమనంటే ఎస్, లైనక్స్లో కూడా చేయొచ్చు. బట్ యూజర్ ఫ్రెండ్లీ తీసుకుంటే కంపేర్ చేస్తే విండోస్లో కొంచెం యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది లైనక్స్తో పోల్చుకుంటే. లైనక్స్లో కూడా మనకు ఎల్డాప్, సోలారిస్ తీసుకుంటే ఎన్ఐఎస్ ప్లస్ అని నేమింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటారు. అవి యూజ్ చేసి చేయొచ్చు. ఎల్డాప్, కెర్బ్రోస్ ఇవన్నీ ఉంటాయి. లైనక్స్లో కూడా పెట్టి మనం చేయొచ్చు, కానీ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది విండోస్తో పోల్చుకుంటే. సో నా ఎక్స్పీరియన్స్లో విండోస్లో రన్ చేసే వర్క్లోడ్స్ చాలా తక్కువ చూశాను. అలానే లేవని కాదు, ఉన్నాయి. బట్ నా మెజారిటీ తీసుకుంటే లైనక్స్లోనే ఎక్కువ. సో ఇప్పుడు నేను మీకు కొన్ని డిఫరెన్సెస్ చెప్తాను. ఎందుకు మీరు రీజన్స్ వై యూ మైట్ చూస్ ఏమంటారు లైనక్స్ ఓవర్ అన్నప్పుడు, ఫస్ట్ థింగ్ నేను ఓపెన్ సోర్స్ గురించి చెప్తాను. ఓపెన్ సోర్స్ అంటే ఏం చెప్పాను ఇంతకుముందు, కోడ్ ఈజ్ ఫ్రీలీ అవైలబుల్. సో ఎనీ వన్ క్యాన్ వ్యూ, మోడిఫై అండ్ డిస్ట్రిబ్యూట్, రైట్? సో అందుకోసమనే చాలా పాపులర్. సెకండ్ వన్, కాస్ట్ ఏంటి నేను చెప్పాను, మోస్ట్ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అని ఫ్రీ అని చెప్పుకున్నాం కదా. అంటే లైనక్స్లో ఉన్న కొన్ని ఫ్లేవర్స్ అన్ని మ్యాక్సిమం ఫ్రీ అని చెప్పుకున్నాను. ఆ ఫ్రీ కనుక మనం ఇంకా డబ్బులు పెట్టి కొనవసరం లేదు. ఓకే, అదొక రీజన్. ద సెకండ్ ఈజ్ సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే ఏంటంటే, దానికన్నా ముందు నేను చెప్తాను, ఓపెన్ సోర్స్ కింద విండోస్ అనేది రాదు. ఎందుకంటే అది మనం కొనుక్కుంటాం. కంపల్సరీ మీరు లైసెన్స్ కొనుక్కుంటూనే యూజ్ చేయగలం. అంతేగాని క్రాకెడ్ వెర్షన్ తీసుకొని చేసుకోవచ్చు, బట్ టు బి ఫ్రాంక్ అది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. ఓకే, కొనుక్కుంటాం. దెన్ సెక్యూరిటీ ఏం చెప్పుకున్నాం, సెక్యూరిటీ ఈజ్ నోన్ ఫర్ రాబస్ట్ సెక్యూరిటీ మోడల్. అంటే చాలా హై లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది కంపేర్ టు విండోస్. అంటే వెల్ డిజైన్ పర్మిషన్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, లీస్ట్ ప్రివిలేజెస్ ఆప్షన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా ఇష్యూస్ వస్తే ఐడెంటిఫికేషన్స్ అండ్ రెజల్యూషన్ సెక్యూరిటీ చాలా క్విక్గా ఉంటుంది మనకి లైనక్స్ తీసుకుంటే. ఓకే, నెక్స్ట్ స్టెబిలిటీ అంటే ఏంటంటే అది ఎలా ఫంక్షనాలిటీ అవుతుంది, ఎంత స్టేబుల్గా ఉంటుంది, ఎంత రియలబిలిటీగా ఉంటుంది అన్నది చూస్తాం. సో మెనీ టైమ్స్ మనం సర్వర్స్ కింద ఎక్కువ లైనక్స్ సర్వర్స్ కింద యూజ్ చేస్తాం కనుక, మిషన్ క్రిటికల్ పర్పస్ అప్లికేషన్ రన్ చేస్తున్నప్పుడు ఆర్ వెబ్ సర్వర్స్ యూజ్ చేస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం మనం చూడాల్సింది స్టెబిలిటీ, ఎంత బాగా పనిచేస్తుంది, ఎంత బాగా వర్క్ అవుతుంది అనేది చూడాలి. అందుకోసం లైనక్స్ ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ అనేది ఎండ్ గోల్ అన్నట్టు. ఎప్పటికైనా పెర్ఫార్మెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో పెర్ఫార్మెన్స్ ఏంటి, ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసినంత మాత్రాన అది అయిపోతుంది. పెర్ఫార్మెన్స్ ఉండాలి కదా. సో ఆ పెర్ఫార్మెన్స్ ఎలా ఇస్తుంది అంటే, రిసోర్స్ మేనేజ్మెంట్ ఎలా చేస్తుంది, అండ్ అది ఏ హార్డ్వేర్లో ఎలా పనిచేస్తుంది, దాని యొక్క హై పెర్ఫార్మెన్స్ ఎలా ఇస్తుంది యూజర్స్కి అన్నది ఇంపార్టెంట్. సో లైనక్స్ మ్యాక్సిమం మీకు 100% మంచి బెస్ట్ ఇస్తుంది. ఓకే, అదొకటి. నెక్స్ట్ కస్టమైజేషన్ అంటే ఏంటి అంటే, ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రొవైడ్ హై లెవెల్ కస్టమైజేషన్. అంటే యూజర్స్ క్యాన్ చూస్ డిఫరెంట్ డెస్క్టాప్ ఎన్వైర్న్మెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, విండోస్ మేనేజర్స్ యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ప్యాకేజ్ మేనేజర్స్ యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఫ్లెక్సిబిలిటీ టు ట్రిమ్ ఆర్ టు కస్టమైజ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. సో దానివల్ల కూడా చేసుకోవచ్చు. అందుకని మనం ఇది లైనక్స్ అనేది కొంచెం కొంచెం బెటర్గా మనం ప్రిఫర్ చేస్తాం. అదొక రీజన్. ఓకే, వై యూ నీడ్ టు చూస్. ద నెక్స్ట్ సిఎల్ఐ గురించి చెప్పుకున్నాం కదా. సిఎల్ఐ అంటే సింపుల్ ఏం లేదు, మొత్తం మీరు రన్ చేసేదంతా కమాండ్స్తోనే రన్ చేస్తాం. ఈ కమాండ్స్ ఏ కమాండ్స్ ఉంటాయి అన్నది మనం డే 3 నుంచి స్టార్ట్ చేస్తాం, అంటే మెయిన్ కమాండ్స్ అన్ని. ఓకే, సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్యాట్ అంటే ఏంటి, ఫైల్ క్రియేట్ చేసుకోవడానికి, టచ్ అంటే ఏంటి, ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేయడానికి. ఇలా డిఫరెంట్ కమాండ్స్ ఉన్నాయి. అవన్నీ మనం డే 3 నుంచి స్టార్ట్ చేస్తాం ఇన్ డెప్త్గా. అండ్ ప్యాకేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇది కూడా మనం మాట్లాడుకున్నాం కదా. 2 టైప్ ప్యాకేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్, డెబియన్ అని అండ్ ఆర్పిఎం బేస్డ్ అని. సో చాలా ఈజీగా ఉంటుంది మన ప్యాకేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కంపేర్ టు విండోస్. సో విండోస్లో ఏంటంటే ఫస్ట్ ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఇన్స్టాల్ చేయాలి, ఎక్కడెక్కడ పాత్ ఇన్స్టాల్ చేయాలి, అవన్నీ మనం స్పెసిఫై చేస్తూ వస్తాం, ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం అంత కస్టమైజేషన్ ఉండదు. జస్ట్ మీరు ఇన్స్టాల్ అని కొడితే అది ఇన్స్టాల్ అయిపోతుంది. అంటే లైక్ త్రూ ఆర్పిఎం, త్రూ త్రూ డెబ్ కమాండా, ఏపీటీ కమాండా యూజ్ చేసుకొని రన్ చేస్తే అది ఆటోమేటిక్ ఎక్స్ట్రాక్ట్ అయిపోతే ఎక్కడ ఇన్స్టాల్ అవ్వాలన్నా దానికి తెలుసు. అంటే అది క్రియేట్ చేసినప్పుడే దాన్ని అంత బాగా ఫ్లెక్సిబుల్గా క్రియేట్ చేసి ఉంటుంది. సో మనకు అంత ఊరి అవసరం లేదు.
నెక్స్ట్ ఈజ్ కమ్యూనిటీ సపోర్ట్. సో కమ్యూనిటీ సపోర్ట్ గురించి మనం చెప్పుకున్నాం కదా, చాలా యాక్టివ్ కమ్యూనిటీ ఉంటుంది విండోస్తో పోల్చుకుంటే. అంటే ఏదైనా ఇష్యూ వస్తుంది అంటే మనం ఫోరమ్స్ని, డాక్యుమెంట్స్ని, ఆన్లైన్ రిసోర్సెస్ ఉంటాయి, మనం అప్రోచ్ అయ్యి దాన్ని చెక్ చేసుకొని మనకున్న ఇష్యూ మ్యాచ్ అవుతుందని అంటే సేమ్ థింగ్ మనం అప్లై చేసి రిజాల్వ్ చేసుకోవచ్చు కమ్యూనిటీ సపోర్ట్ వల్ల. అదొక యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ సర్వర్ ఎన్వైర్న్మెంట్. సో మనం చెప్పుకున్నాం కదా, లైనెక్స్ని మనం ఎందుకు ఎక్కువ మంది ట్రస్ట్ చేస్తారు, లైనెక్స్ ఓఎస్, లైనెక్స్ యొక్క ఫ్లేవర్స్లో రెడ్ హాట్ అవ్వచ్చు, ఒరాకిల్ అవ్వచ్చు, ఒరాకిల్ లైనెక్స్ అవ్వచ్చు, సెంటోఎస్, యుబంటో, ఇవన్నీ ఎందుకు ట్రస్ట్ చేస్తారంటే బికాజ్ ఆఫ్ స్టెబిలిటీ, సెక్యూరిటీ ఫీచర్స్ అండ్ పర్ఫార్మెన్స్ వల్లే. సో అందుకోసమే దాన్ని వెబ్ సర్వర్స్ కోసం యూజ్ చేయొచ్చు, ఆ డేటాబేస్ కోసం కూడా యూజ్ చేయొచ్చు, ఆ ఎంటర్ప్రైజెస్ కూడా కొంత కూడా యూజ్ చేయొచ్చు. అలానే విండోస్ యూజ్ చేయరని కాదు, యూజ్ చేస్తారు, బట్ 100% తీసుకుంటే 90% మీకు లైనక్సే కనిపిస్తుంది మార్కెట్లో, ఇంకా 10% విండోస్ ఉంటుంది. ఆ ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను, ఎందుకంటే యాక్టివ్ డైరెక్టరీ మేనేజ్మెంట్ చేయాలి అనుకున్నా, అయితే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి అవి లైనక్స్ మీద రన్ చేయరు, అప్పుడు మనకి విండోస్ అవసరం వస్తుంది. ఓకే, అలాంటి టైంలో మనం విండోస్ యూజ్ చేస్తాం. అండ్ కంపాటబిలిటీ విత్ డెవలప్మెంట్ టూల్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, డెవలపర్ ఏం చేస్తాడు, అప్పటికి కోడ్ని తెచ్చుకుంటాడు, వాడికి తగ్గట్టుగా మోడిఫై చేసుకుంటాడు, అండ్ దానికి ఏదైనా కావాలనుకుంటే ఏదైనా యాడ్ చేసుకుంటాడు. సో దీన్ని దేనికోసం యూజ్ చేసుకుంటాడు, లైక్ వెబ్ డెవలప్మెంట్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వచ్చు, ఎవరైనా దీని కింద యూజ్ చేసుకోవచ్చు, ఆర్ దీన్ని ప్రోగ్రామింగ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ప్రోగ్రామింగ్ అంటే మీరు పైథాన్ లాంటివి కానీ, రూబీ, .NET, ఇవన్నీ ఏంటంటే టూల్స్ బేస్ చేసి, ప్రోగ్రామింగ్ టూల్స్ బేస్ చేసుకొని మీరు బాగా మీకు కావాల్సిన అప్లికేషన్ రన్ చేసుకోవచ్చు. కానీ లైనక్స్, విండోస్ తీసుకుంటే అవన్నీ ఉంటాయి, బట్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి అన్నట్టు వెన్ కంపేర్ టు లైనక్స్. సో ఇది ఒక డిఫరెన్సెస్. ఇలా మనకు డిఫరెంట్ రీజన్స్ వై యూ చూస్ ది లైనక్స్. సో ఇది ఫైనల్ టాపిక్, దీంతో మనం కన్క్లూడ్ చేస్తాం అన్నట్టు. ఓకే, డస్ లైనక్స్ వైరస్ ఆర్ మాల్వేర్ ఫ్రీ అంటే, మీరు వినే ఉంటారు విండోస్లో మీరు ఫస్ట్ సిస్టమ్ కొనుక్కున్నప్పుడు వైరస్ ఏమి ఉండదు, ఎందుకంటే అది ఫ్రెష్గా వస్తుంది. దాని తర్వాత మీరు సైట్స్లోకి వెళ్ళి డిఫరెంట్ గూగుల్ సైట్స్లోకి వెళ్ళి ఏవో క్రాక్డ్ వర్షన్స్ ఏవో ఉంటాయి కదా, ఇష్టం వచ్చింది అన్నీ డౌన్లోడ్ చేస్తే వాటితో పాటు మనకు తెలియకుండానే వైరస్ అటాక్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోతే సిస్టమ్ ఉండిపోతుంది, మెల్లగా మీ యొక్క సర్వర్ పర్ఫార్మెన్స్ డౌన్ అయిపోతుంది. సర్టన్ కేసెస్లో మీ సిస్టమ్ హ్యాక్ అయిపోయి మీ కంటెంట్ అంతా థర్డ్ పార్టీ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో అది కొంచెం డేంజరస్. సో మీరు ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, లైనక్స్ ఈజ్ వైరస్ ఫ్రీ ఆర్ మాల్వేర్ అంటే ఇక్కడ అదే అన్నట్టు, వైరస్ ఆర్ మాల్వేర్ ఫ్రీ అంటే దీనికి ఆన్సర్ నేను ఏం చెప్తానంటే, సింపుల్గా నాట్ అక్యురేట్ ఆన్సర్. అంటే మనం అక్యురేట్గా చెప్పలేం. ఎందుకు అక్యురేట్గా చెప్పలేము అని అంటే, ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ ఇనిషియల్గా వైరస్ ఫ్రీగా ఉంటుంది, కానీ ఓఎస్ డౌన్లోడ్ చేసిన తర్వాత, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, యూజ్ చేసిన తర్వాత, దాన్ని సర్వర్ కింద యూజ్ చేస్తున్నప్పుడు, మనం సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఏవైనా లైసెన్స్డ్ సాఫ్ట్వేర్స్ కాకుండా ఏమైనా పిచ్ సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేసుకుంటే అప్పుడు మీకు వైరస్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకనే కస్టమర్స్ ఎప్పుడు ఎంటర్ప్రైజెస్ లెవెల్లో వాళ్ళు ఇచ్చేస్తున్నప్పుడు వాళ్ళు మ్యాక్సిమం ఏం చేస్తారు అంటే, మనకి దాని ఎంటర్ప్రైజెస్ లెవెల్లో ఉన్న కస్టమర్స్ మ్యాక్సిమం వాళ్ళు లైసెన్స్డ్ వెర్షన్స్కి వెళ్తారు, ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ అన్నీ రాకూడదు వన్స్ వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ గోల్ వెళ్ళిపోయిన తర్వాత, అంటే వాళ్ళ యొక్క అప్లికేషన్ అందరూ వైడర్ ఆడియన్స్కి వెళ్ళిపోయిన తర్వాత. సో అలాంటి టైంలో ఎగ్జాంపుల్ జొమాటో వచ్చింది, జొమాటో అందరూ ఒక మార్నింగ్ నుంచి నైట్ వరకు అందరూ డైలీ యూజ్ చేస్తుంటారు. సింపుల్గా జొమాటో సర్వర్ హ్యాక్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకి ఒక రోజు అంతా సర్వర్ డౌన్ చేశారు అనుకోండి, అప్పుడు అది ప్రాబ్లమే కదా, వాళ్ళకి ఎంతో బిజినెస్ లాస్ అయిపోతుంది. అలాగే లైనక్స్ ఈజ్ నాట్ అ వైరస్ ఫ్రీ, అందుకని చెప్పాము ఇట్స్ నాట్ అక్యురేట్ టు సే లైనక్స్ ఈజ్ ఎంటైర్లీ ఇమ్యూన్ ఆర్ టు వైరస్ ఆర్ మాల్వేర్ ఫ్రీ, బట్ జనరలీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు ఎ మోర్ సెక్యూర్ దెన్ సమ్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ సచ్ యాజ్ విండోస్. ఓకే, ఎందుకు మనం అలా చెప్పుకుంటాం? దేర్ ఆర్ సెవరల్ రీజన్స్ ఫర్ దిస్. అందులో ఫస్ట్ రీజన్ ఏంటంటే యూజర్ పర్మిషన్స్. ఓకే,
సో యూజర్ పర్మిషన్ తీసుకుంటే లైనక్స్ కానీ, లైనక్స్లో ఉన్న స్ట్రాంగ్ పర్మిషన్ మోడల్స్ కానీ మనం చెప్పుకుంటాం. డే త్రీలో చెప్పుకుంటాం టాపిక్స్ గురించి, పర్మిషన్స్ ఎలా ఇస్తాం ఏంటి అని. సో స్ట్రాంగ్ పర్మిషన్ మోడల్ వల్ల ఇది చాలా పాపులర్. అండ్ రెగ్యులర్ యూజర్స్ ఎవరైతే ఉంటారో దే డోంట్ హ్యావ్ అడ్మినిస్ట్రేటర్ ప్లేసెస్. ఎవరైతే రెగ్యులర్గా కనెక్ట్ అవుతుంటారో సర్వర్స్, వాళ్ళకి ఫుల్ ప్లేసెస్ ఇవ్వరు, రియల్ టైంలో లిమిటెడ్ ప్లేసెస్ ఇస్తారు. అదొకటి. అండ్ ప్యాకేజ్ మేనేజ్మెంట్, ఇది చాలాసార్లు చెప్పుకున్నాం. ప్యాకేజ్ మేనేజ్మెంట్ అనేది డిస్ట్రిబ్యూషన్స్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. అంటే ఎవరైతే ఇస్తున్నారో, ఇప్పుడు రెడాట్ నుంచి మీరు రెడాట్ ఓఎస్ కొనుక్కుంటే వాడే దాన్ని క్లియర్ కట్గా అన్ని చెక్ చేసుకొని అప్పుడు రిలీజ్ చేస్తాడు ఈ ప్యాకేజ్ అప్రూవ్డ్ అని చెప్పి. సో మనం అప్రూవ్డ్ ప్యాకేజెస్ వేసుకుంటే ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా బయట నుండి తెచ్చి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తే అనుకోండి, డెఫినెట్లీ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో అఫీషియల్ రిపాజిటరీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళకి వాళ్ళే అక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటాం. అందుకని ఇది వైరస్ ఫ్రీ అని చెప్పొచ్చు. ద నెక్స్ట్ మోడల్ ఏంటంటే ఓపెన్ సోర్స్ సెక్యూరిటీ. సో ఓపెన్ సోర్స్ సెక్యూరిటీ ఏంటంటే వెనరబిలిటీ అన్నమాట ఇక్కడ. సో ఎప్పుడైనా ఏదైనా వెనరబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా ఒక రిస్క్ వస్తుంది అనే ఆపరేటింగ్ సిస్టంలో ముందే ఎవరైనా ఐడెంటిఫై చేస్తే, మనం ఇది కమ్యూనిటీ బేస్డ్ అనుకున్నాం కదా, వాళ్ళు ఇమీడియట్గా చెప్తారు ఈ సివి రిలీజ్ అవుతుంది, దీన్ని ఫిక్స్ ఇది, ఓకే దీనికి ఇది సో అండ్ సో ఇష్యూకి సో అండ్ సో ఫిక్స్ ఇది అని చెప్పి వాళ్ళు వెంటనే పబ్లిష్ చేస్తారు. దాన్ని బట్టి మనం ఇమీడియట్గా మనం ఇన్స్టాల్ చేసుకొని ఆ పర్టికులర్ బగ్ ఫిక్స్ నుంచి మనం బయటపడవచ్చు. అందుకోసమే ఇది అదొక రీజన్ వల్ల ఇది చాలా పాపులర్. అండ్ మార్కెట్ షేర్. సో మీరు మార్కెట్ షేర్ నార్మల్గా కంపేర్ చేసుకుంటే విండోస్తోనే, దీనికి ఎస్పెషల్లీ ఫర్ మాల్వేర్ అటాక్స్లో లైనక్స్కి చాలా తక్కువ ఉంటుంది, విండోస్లో మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇలాగే సమ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం అది ఇది వల్ల మనకి ప్రాబ్లమ్స్ అయిపోతాయి అన్నోన్ ప్యాకేజెస్ వల్ల. నెక్స్ట్ ఈజ్ రూట్ యూజర్ అథెంటికేషన్. సో మనం చెప్పుకున్నాం కదా, సర్వర్లో కనెక్ట్ అయినప్పుడు డిఫాల్ట్గా రూట్ అనేవాడు ఉంటాడు. ఆ రూట్ అంటే లైక్ అడ్మినిస్ట్రేటర్. సో వాడు మాత్రమే ఏదైనా చేయగలడు. వాడు కాకుండా ఇంకెవడ కనెక్ట్ అయినా కష్టం. కష్టం ఇన్ ది సెన్స్ వాడికి మనం లిమిటెడ్ ప్రివిలేజెస్ అనేది మనం సెట్ చేస్తాం వాడికి. దానివల్ల ఇది ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్. అలా అని చెప్పి మనం విండోస్లో చేయలేమంటే విండోస్లో కూడా చేయొచ్చు. కంపేర్ టు విండోస్ ఇది అన్ని లెవెల్స్లో మనం సెక్యూరిటీ ఇవ్వగలం. అంటే యూజర్ ఏ కామెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలగాలి, ఏ కామెంట్స్ ఎగ్జిక్యూట్ చేయకూడదు, ఏ ప్రాసెస్లో వాడు యాక్సెస్ చేయగలి, ఏవి చేయకూడదు అంటే మనం హై అండ్ లెవెల్లో కాన్ఫిగర్ చేయగలము లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏది తీసుకున్నా. అదొక రీజన్. ఓకే, ఇలా మనం డిఫరెంట్ ఏమంటారు డిఫరెంట్ ఆప్షన్స్ మనం యూజ్ చేస్తాం కనుకనే లైనక్స్ చాలా యూజ్ అవుతుంది రియల్ టైంలో. అందుకనే దీన్ని మనం ఫస్ట్ ఇనిషియల్గా వైరస్ ఫ్రీ అంటాం, కానీ ఇప్పుడు నేను చెప్పుకున్నవన్నీ కాకుండా మీరు ఏవైనా అన్అఫీషియల్ సైట్స్ నుంచి ప్యాకేజెస్ ఆర్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఇన్స్టాల్ చేస్తే ఏమో ఆ పర్టికులర్ అన్అఫీషియల్ ప్యాకేజ్లో ఇష్యూ వస్తే అప్పుడు వైరస్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం అన్అఫీషియల్ సాఫ్ట్వేర్స్ని సర్వర్స్లో ఇన్స్టాల్ చేయం. అన్ని అఫీషియల్ సాఫ్ట్వేర్స్ అండ్ అప్రూవ్డ్ సాఫ్ట్వేర్స్ మాత్రమే ఇన్స్టాల్ చేస్తాం. సో ఇన్స్టాలేషన్ అనేది మనం ప్యాకేజ్ మేనేజ్మెంట్లో చెప్పుకుంటాం. సో అది. సో అందుకనే ఎవరైనా అడిగితే వైరస్ ఫ్రీ లైనక్స్ ఈజ్ వైరస్ ఫ్రీయా అని అంటే మీరు ఇదే కన్వే చేయాలి ఆన్సర్. బేసిక్గా అయితే వైరస్ ఫ్రీ, ఇందులో వైరస్ అటాక్ ఉండదు. కానీ మనం ఏమైనా ఇలా డిఫరెంట్ స్టఫ్ అన్అఫీషియల్ నుంచి ఇన్స్టాల్ చేసి అలా చేస్తే డెఫినెట్లీ ఏదైనా అటాక్ అయిపోతుంది. బట్ జనరల్గా అయితే లైనక్స్ ఫ్రీ, వైరస్ ఫ్రీ, ఇందులో వైరస్ ఉండదు. అంత త్వరగా అటాక్ కావదు బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్: యూజర్ పర్మిషన్స్, ప్యాకేజ్ మేనేజ్మెంట్, ఓపెన్ సోర్స్ సెక్యూరిటీ, మార్కెట్ షేర్స్ అండ్ రూట్ యూజర్ అథెంటికేషన్ అండ్ ఆల్. సో ఇది మెయిన్ లైనక్స్ అండ్ డే 1లో కాన్సెప్ట్స్. సో ఐ హోప్ మీకు నేను తెలుగులో చెప్పింది కూడా కొంచెం ఇంకా బాగా అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్లో కూడా సేమ్ థింగ్, సేమ్ కాన్సెప్ట్, సేమ్ టాపిక్స్ నేను కవర్ చేశాను. బట్ ఇక్కడ చాలా వైడర్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను తెలుగులో క్రియేట్ చేస్తాను. సో ఇక ముందు వచ్చే వీడియోస్ కూడా ఫస్ట్ నేను ఇంగ్లీష్లోనే రిలీజ్ చేస్తాను. సేమ్ కాన్సెప్ట్స్ మళ్ళీ తెలుగులో కూడా క్రియేట్ చేసేసి నేను మా సబ్స్క్రైబర్స్కి ఎవరైతే
కొత్తగా వస్తారో వాళ్ళ యూజబిలిటీ కోసం 2 లాంగ్వేజ్‌ల్లో కంటెంట్ చేస్తాను. సో, మేబీ నా వీడియోస్ అక్కడ ఇక్కడ కొంచెం డిలే అయితూ రావుండొచ్చు. ఎందుకంటే నేను కూడా పని చేస్తూ హాఫ్ అవర్స్‌లో నేను కంటెంట్ చేస్తున్నా కనుక సో, కొంచెం డిలే అవ్వచ్చు. బట్ ఐయామ్ షూర్ మీకు నేను మంచి కంటెంట్ ఇస్తాను. అండ్ అగైన్ మేబీ మీరు మీరు మేబీ ఫీల్ అవ్వచ్చు ఒక్క వీడియో మోర్ దెన్ 1 అవర్ ఉంటుందనంటే. ఎందుకంటే నేను ఎందుకు మోర్ దెన్ 1 అవర్ చేస్తున్నానంటే నేను ఏది స్కిప్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే మీరు వన్స్ ఈ వీడియోకి వచ్చి చూసారు అనంటే డెఫినెట్లీ మీకు 100% ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఇక్కడ 100% ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే నాకు తెలిసింది అండ్ నేను అక్కడ ఇక్కడ సెట్ చేసేసుకొని మ్యాక్సిమం మీకు కవర్ చేస్తాను కనుక మ్యాక్సిమం 100% కవర్ చేస్తాను. మేబీ యాజ్ ఐటీ ఫీల్డ్‌లో ఉన్నంత మాత్రం అన్నీ తెలియాలని రూల్ లేదు. బట్ నాకు తెలిసినంత వరకు నా కంటెంట్‌లో మ్యాక్సిమం 100% కవర్ చేస్తాను. సో, మేబీ నా వీడియోస్ లెంగ్త్‌గా ఉండొచ్చు. మీరు కొంచెం పేషెన్స్‌గా వింటే మాత్రం మ్యాక్సిమం ఏ టు జెడ్ మీకు అన్నీ తెలుస్తాయి. అందుకనే నేను నా ఇంట్రో వీడియోలో చెప్పాను. నేను ఏ టాపిక్ తీసుకున్నా ఆ టాపిక్‌ని నేను ఫ్రెషర్స్ లెవెల్‌లో వాళ్ళని కీప్ ఇన్ మైండ్ పెట్టుకొని బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు కవర్ చేస్తానని చెప్పాను. సో, మనం బేసిక్స్ చెప్పుకుంటాం. అది ఎందుకు యూజ్ చేస్తాం, అది ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అని కూడా చెప్పుకుంటాం. అందుకనే బేసిక్ లెవెల్ కవర్ చేస్తా, ఇంటర్మీడియట్ లెవెల్ కవర్ చేస్తా అండ్ అడ్వాన్స్ లెవెల్ కూడా కవర్ చేస్తా. సో, అందుకనే నా వీడియోస్ కొంచెం లెంతీగా ఉంటాయి. సో, ఫీల్ ఫ్రీ టు వాచ్ ఎండ్ టు ఎండ్. ఓకే. సో, దట్స్ ఇట్ ఫర్ ద డే 1. ఓకే. సో, డే 1 అయిపోతుంది. సో, మీరు నాకు ఫాలో అవ్వాలి అనుకుంటే మీరు నా యొక్క అఫీషియల్ పేజ్ అంటే ఇది నా యాష్‌టాగ్ ఛానల్ యొక్క ఫేస్‌బుక్ పేజ్. మీరు ఇక్కడికి వచ్చి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. యాష్‌టాగ్ ఛానల్ అని ఉంటుంది. మీరు అక్కడికి వచ్చి కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ థర్డ్ వన్ ఈస్ యాష్‌టాగ్ ఛానల్ అది మన టెలిగ్రామ్. ఓకే. సో, టెలిగ్రామ్‌లో నేను ఏవైనా కమెంట్స్ గానీ ఏమైనా డాక్యుమెంట్ చేస్తే అప్‌కమింగ్ ఇది డే 1 కనుక అంత డాక్యుమెంట్స్ ఏమి ఉండవు. బట్ డే 3 నుంచి లేదా డే 2 నుంచి ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే అవి నేను పీడిఎఫ్‌గా కన్వర్ట్ చేసేసో లేదా వర్డ్ డాక్యుమెంట్‌లో కన్వర్ట్ చేసేసో నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సో, మీరు అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో, యాహ్! ఇది ఈరోజు డే 1 కాన్సెప్ట్. సో, నేను అనుకుంటున్నాను మీ అందరికీ తెలుగులో చెప్పడం వల్ల ఇంకొంచెం బాగా అర్థమయ్యుండొచ్చు అని అనుకుంటున్నాను. సో, మీకు గానీ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఓకే. థాంక్ యూ. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ.